ఢిల్లీ సుల్తానేట్ అనేది 1206 నుండి 1526 వరకు భారత ఉపఖండంలో ఎక్కువ భాగాన్ని పాలించిన ఒక ఇస్లామిక్ సామ్రాజ్యం. ఇది వరుస ముస్లిం దండయాత్రల తర్వాత స్థాపించబడింది మరియు 5 రాజవంశాలుగా విభజించబడింది. మమ్లుక్ లేదా స్లేవ్ రాజవంశం 1206 నుండి 1290, ఖిల్జీ 1290 నుండి 131,04,13,104, సయ్యద్ 1414 నుండి 1451 మరియు లోధి 1451 నుండి 1526 రాజవంశాలు. ఢిల్లీ సుల్తానేట్ యొక్క ముఖ్య అంశాలు. 1. రాజవంశాలు. 5 విభిన్న పాలక రాజవంశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి పెద్ద సుల్తానేట్లో దాని స్వంత పాలనను కలిగి ఉన్నాయి. 2. వ్యవధి. ఢిల్లీ సుల్తానేట్ 1206 నుండి 1526 వరకు 300 సంవత్సరాలకు పైగా కొనసాగింది. 3. వ్యవస్థాపకులు మరియు పాలకులు. కుతుబ్ ఉద్ దిన్ ఐబక్ మొదటి రాజవంశం, మమ్లుక్, బానిస రాజవంశాన్ని స్థాపించాడు. తరువాతి రాజవంశాలకు చెందిన ప్రముఖ పాలకులలో అల్లావుద్దీన్ ఖాల్జీ మరియు ఘియాస్ ఉద్ దిన్ బాల్బన్ ఉన్నారు. 1. సాంస్కృతిక ప్రభావం. ఢిల్లీ సుల్తానేట్ పాలన ఉపఖండంలో కొత్త రాజకీయ క్రమాన్ని తీసుకొచ్చింది మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి దోహదపడింది. 2. సుల్తానేట్ ముగింపు. ఢిల్లీ సుల్తానేట్ 1526లో ముగిసింది. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం అధికారంలోకి వచ్చింది.